అక్కడ భూముల్ని, అక్కడ దళితుల్ని, అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రజల్ని మీరు బలవంతంగా మభ్యపెట్టి లాక్కుంటున్నారా, లేకపోతే ఏ విధంగా నిజంగా అసలు వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తున్నారా? ఏం చేస్తారు? మీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? ఇప్పుడు మానుకోట సభ గురించి మాట్లాడాల, అంతే కదా మరి. మానుకోట సభ ఎవరు పెట్టిండ్రు? ఎవరు పెడతారు? కేటీఆర్ గారు పెట్టిండ్రా? గిరిజన సంఘాల, రైతు సంఘాల పార్టీ, గిరిజనుల సంఘాల కోసం, రైతుల కోసం పెట్టిన సభ అండి అది. అవునండి సార్. మేము కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పోయి సోలాపూర్లో సభ పెట్టినాం. ఆడ కేవలం వచ్చింది 15%, ఇక్కడ నుంచి పోయినా ఎక్కువనే. మాకు ట్రిక్స్, జెమిక్స్లు ఇవన్నీ లెక్కలు మొత్తం తెలుసు. అయితే ఇప్పుడు ఒక సినిమాలో ఉంటుంది, ఇక్కడ దెబ్బ తాగితే కొద్దిసేపు అన్నాక ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తుంది. దెబ్బ ఎక్కడ తాకింది అంటారు? లగచర్ల. మానకోట ఏం సంబంధం? అరే తెలంగాణ రాష్ట్రం కాదండి సార్, అక్కడ కూడా ఇవన్నీ యాక్షన్ ఆఫ్ తెలంగాణ. సరే సరే, అక్కడ ఎందుకు కారణం ఏంటి? దాని గురించి కూడా చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు ఆడ గిరిజనులు ఎక్కువ ఉండరు. మహబాద్ పార్లమెంటరీ మొత్తం కూడా గిరిజన. అక్కడ నుంచి అగ్గిరాద్దం, అక్కడ నుంచి లేపుదాం చూస్తుండ్రు. లేపేది ఏం లేదు. జనం వేరే తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. తెలంగాణ ఉద్యమం, మరదేశ ఉద్యమం తర్వాత అందరూ హుషారయ్యారు. ప్రతి ఒక్కరికి జ్ఞానం పెరిగింది. ప్రతి ఒక్కరికి విధి విధానం. తెలంగాణ ఉద్యమం ఒక మలుపు తిరిగిందే మానుకోట నుంచి అని చెప్పేసి వాళ్ళకి సెంటిమెంట్ పెట్టుకున్నారు. కానీ అది వర్క్ కాదు కదా. 1 గంటకి అయిపోయింది. 1 గంటకు మళ్ళీ సర్దుకొని వచ్చేసిండ్రు. అయిపోయా పెట్టడానికి వెళ్ళింది సభ. ఎందుకండి ఆ సభ పెట్టేది? నువ్వు కొడంగల్ హక్కిం పెట్టనో, లఘుచర్లనో, లేకపోతే పక్కన బొమ్మరాజపేటలో పెట్టవచ్చు కదా, కొసిగిలో పెట్టవచ్చు కదా. ఎక్కడండి దెబ్బ? ఎక్కడ తాకింది? ఎక్కడ ప్రయత్నం చేయాలి? అదే తలకు దెబ్బ అయితే మోకాలకు కేటీఆర్ గారు అనుమతి కోసం ట్రై చేస్తారు. అవన్నీ కథలు చెప్తున్నాం కదా. వాళ్ళు ఏం చెప్పిన కథ 22 ఏళ్ళు అక్కడ నుంచి వచ్చినాం కదా, మాకు తెలుసు కదా. వాట్ ఈస్ మాకు తెలుసు కదా. వాట్ ఈస్ కేటీఆర్, వాట్ ఈస్ హరీష్ రావు, వాట్ ఈస్ కేసీఆర్. కవితమ్మ వదిలేసాయి. కవితమ్మ ఆడపడుచు కాబట్టి మేమేం మాట్లాడం, ఆమె గురించి మాట్లాడం, వేరే విషయం. ఇది తెలుసు కదా మాకు. కాబట్టి ఇలాంటి పనికిమాల ట్రిక్స్ వల్లనే మొన్న ఓడిపోయారు. ఇంకా జ్ఞానం పనిచేస్తలేదు, ఇంకా ఆలోచన వస్తలేదు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఉద్యమకాలంలో ఎల్దింగరు సారీ భాష ఎలగొట్టేశారు. 2001 నుంచి అందరూ ఎలగొట్టేశారు. ఇప్పుడు ఎవడున్నాడు? పాములు ఉన్నాయి, జరీలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన అన్ని స్వార్థంతో వచ్చినాయి. దానిలో మళ్ళీ వెళ్ళిపోయారు. తిన్నోడు వెళ్ళిపోయాడు, దోచుకున్నాడు వెళ్ళిపోయాడు, లాస్ట్ మాలాంటి అవమానపడ్డు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తా అంటే అవన్నీ మానాలే, మానుకోట సాక్షిగా మానాలే. ఈ ట్రిక్స్, జమిక్స్ మారాలి. అవి పేలని ట్రిక్స్ మీరు అనుకుంటున్నారు. రేపొద్దున అవి మీకు వ్యతిరేకంగా అంశాలని మీరు ఎందుకు ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు? అధ్యక్ష ఏం కాదు కాదంటారా? దక్షిణ తెలంగాణను మొత్తం నాశనం చేసిందే ఇల్లు. దక్షిణ జిల్లా నాయకత్వం నాశనం చేసిండ్రు, ప్రజలు నాశనం చేసిండ్రు, నిరుద్యోగాన్ని పెంచిండ్రు, వలసలు పెంచారు. ఏం చేసిండ్రు? రైతులకు లగచర్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కింపేటలో రైతులు కావచ్చు, బొమ్మరాజపేట మండలంలో రైతులు కావచ్చు, అక్కడ పంట దిగుబడికి సంబంధించిన భూములు కావాలి. అవన్నీ రాళ్ళు రప్పలతో కూడినవన్నీ. అవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడినటువంటి రాములు గారు గత 9 నెలలుగా ఎందుకు వాళ్ళు దాని మీద పోరాటం చేస్తారు? సార్ ఇప్పుడు రాజకీయ కోణం ఒకటి ఉంటుంది, రాజకీయ ఎత్తుగడలు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ 10 లక్షలు అనౌన్స్ చేశారు, తర్వాత 20 లక్షలు ఇస్తా ఉన్నారు. అక్కడ సామాన్య ప్రజలను పోయి కూడా మన యువతి వాళ్ళు సామాన్య ప్రజలను పోయి అడిగినారు. అడిగితే ఏం చెప్పారండి? సార్ మధ్యలో ఎవరు సురేష్ అంటే వాళ్ళు వచ్చి రెచ్చగొట్టినారు, మాకు 10 లక్షలు ఇస్తున్నారు, మేము ఇంకొక 5 లక్షలు అడిగినాం సార్. ఇక ప్రభుత్వం ఈ తర్జన భర్జన లోపలనే కలెక్టర్ మీద దాడి జరిగింది సార్, మాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఇవన్నీ జరిగినాయండి. పట్నం ఫ్యామిలీ, పట్నం నరేంద్ర రెడ్డి అంటేనే సౌమ్యుడు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఆలోచన విధానపరుడు, సౌమ్యుడు, మాకు స్నేహితుడే. కానీ ఆయన రెచ్చగొట్టి ఆయన చేత ఏం మాట్లాడించారు? మరి ఎందుకు ఒకటే సార్, అలాంటి వ్యక్తులను కూడా మారుస్తుండ్రు, ఒక మరణాదాగా తయారు చేస్తుండ్రు సౌమ్యుని కూడా. ఆయన వీడియో చూసినా మీరు? రెచ్చగొట్టే విధానం, లేపే విధానం, నువ్వు నేను చూసుకుంటా, నువ్వు అజ్జారు నేను చూసుకుంటా, ఇది నేను చూసుకుంటా,
సురేష్ ఎట్లా మొబైలైజ్ అయ్యాడు, వాడు సురేష్ యాదవ్ తుంగతుర్తి ఎట్లా మొబైలైజ్ అయ్యాడు, ఉన్నారు కదా తమ్ముళ్ళు అంతా మాతో పాటు పనిచేసినారు కదా. ఇది కాదు రాజకీయం. నువ్వు ప్రశ్నించు, నువ్వు నిరాశ చేసి ధర్మచౌక్ ఉంది కదా, పోయి నిరాశ చేసి అమర నిరాశ చేయి, ప్రజాస్వామ్యతంగా చేయి. నాయన ఇచ్చిన సామ్రాజ్యంగా నాయన ఇచ్చిన భిక్ష కాదు. మాలాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళరా, మాలాగా 7వ తరగతి నుంచి మేము ఎస్ఐపీలో పనిచేసినట్టు రా, పోరాటం చేయి, తెలుస్తుంది. పెట్టుడు పనులతో నవ్వడం కాదు, పెట్టిన భూవతో బలుసుడు కాదు. భాష విధానంలో కూడా ఇంకా మారలే. కాబట్టి అవన్నీ ట్రిక్స్లు పనిచేయవు. 50 కార్లు పోయినాయండి. ఏదో సీమలో ఉంటుంది, ఏదో సంబంధం వస్తే ఎన్ని కార్లు వచ్చిండ్రు, 10 కార్లు అండి. ఎంత ఖర్చు అయిందంటే 50,000 అండి. బొక్క అంటారు బ్రహ్మాండం. మిర్చి సినిమాలకు ఉంటుంది. ఇప్పుడు బొక్కనే. ఇంకా ఇప్పుడు సంపాదించిన అక్రమ సంపాదన డబ్బు ఉండే కాబట్టి తిరుగుతుండండి. అయితే పైసలు లేకపోతే ఇంట్లో కూర్చుంటుగా ఏం చేయాలి? ఇప్పుడు 1,00,000 కోట్లు కక్కిస్తా ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. కక్కేసాడు కూడా రేవంత్ రెడ్డి. మేము కూడా ఇస్తున్నాం కదా సమాచారం. ఎప్పుడు అయితే సార్ ముందు రోజు ముసలి మీరన్న బాంబులు వెళ్ళట్లేదు, అన్ని కక్కిస్తాను, డబ్బులు కక్కించలేకపోతున్నారు, కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, అన్ని వెళ్ళలేకపోతున్నారు. ఆయన ఉపలాట పడుతున్నాడు. ఎందుకంటే చరిత్రలో ఎవరైతే జైలుకు పోయినరో వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు, జైలుకు పోయిన ప్రధానమంత్రి. మరి ఏదో చేయొచ్చు కదా అవన్నీ ఆయన అవుతాడేమో అని భయంతో ఇప్పట్లో అయితే ఇంకా 4 ఏళ్ళు ఉంది. గమ్మతుంది అధ్యక్ష. 4 ఏళ్ళు ఉంది, ఎట్లయితారు? రాత్రికి అందరూ గుంజుకుంటారా? అది కాదు పరిస్థితి. ఏంటంటే ప్రజల్లో ఉన్న కార్యకర్తలను ఒక హిప్నాటిజం, మా పాత నాయకులు హిప్నాటిజం. ఇప్పుడు మా నగేష్ సార్ లాగా వీళ్ళలాగా హిప్నాటిజం అంటే ఇంకా ఏమైతుంది ఏమైనా జరుగుతుంది, అలర్ట్ ఉండండి. కార్యకర్తలు కూడా బాగా మనకి ఎసారిపోయి అణిగిపోయి ఆగమయ్యి ఈరోజు ఉన్నారు. ఏ పిలుపుకి ఎవడు రాడు, అంత ఉత్తదే. ఎందుకు అదాని ఇచ్చిన 100 కోట్లు ఎందుకు రివర్స్ ఇవ్వాల్సి? అవును సార్, ఇప్పుడు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి అబ్బా అనాల్సి వచ్చిందా? ఏం లేదు, కేటీఆర్ దెబ్బకి రేవంత్ రెడ్డి అబ్బా అనాల్సి వచ్చింది. సోషల్ మీడియా చూపిస్తుంది కానీ అబ్బలేదు తొబ్బలేదు. ఒక విషయం ఏంది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 100 కోట్లు మస్తు మంది ఇచ్చారు. అట్లాంటి ఎట్లా? అలాంటి 100 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ అవును, సిఎస్ఆర్ ఫండ్స్ చాలా మంది ఇచ్చారు. అన్ని కంపెనీలు ఎందుకు అదాని ఎందుకు వ్యతిరేకించారు? కేటీఆర్ గారు అన్నందుకు. కేటీఆర్ గురించి కాదు, కేటీఆర్ కు అమెరికాకి ఏం సంబంధం? కేటీఆర్ కు భారతదేశంలో సమస్యలకు సంబంధం ఏమిటి? అమెరికాలో కెన్యాలో అదాని పెట్టుబడిని వ్యతిరేకించిన కెన్యా ప్రభుత్వం, మరి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇక్కడ బరాబర్ వ్యతిరేకిస్తాం? ఇక్కడ ఎందుకు? ఒకటి సార్, ఒక సంస్థ బలపడాలి, ఒక రాష్ట్రం బలపడాలంటే పెట్టుబడులు ఎంత ముఖ్యమో సిఎస్ఆర్ ఫండ్స్ విరాళాలు కూడా అంతే ముఖ్యం. దానిలో భాగంగా వాళ్ళ డబ్బులు అయితే మనం డ్రా చేసుకోవాలి కదా, వాళ్ళ డబ్బులు అయితే డ్రా కాలే కదా, హానుగులు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి నేటి ఈ దినం జరిగేటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం ఉంటుంది. జాతీయ పార్టీ 140 సంవత్సరాలు జాతీయ పార్టీ, ఎన్నో రాష్ట్రాలు ఇచ్చిన పార్టీ, ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కరి నిర్ణయం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఫార్మా నుంచి కారిడార్ తీసుకున్నాం. ఇప్పుడు కారిడార్ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ నాశనం అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాబ్నర్లో కారిడార్ చేసినాం 500 ఎకరాలతో. శ్రీనివాస్ గౌడ్ గారు మేము చేసినాం. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము కూడా కొన్ని కంపెనీలు తెచ్చినాం, అమెజాన్ లాంటి కంపెనీ తీసుకొచ్చినాం. కానీ ఇవన్నీ ఉన్న దశలో మరి ఆ రోజు కూడా ఇబ్బంది అయింది. ఆ రోజు కూడా ఒప్పించగలిగినాం, ఆ రోజు కూడా రైతుల దగ్గరకు పోయి ఉపయోగలిగినాం. కానీ ఇవన్నీ ఉంటాయి సార్ అంశాలు. లోతుగా పోతే మల్లన్న సాగర్, లోతు పోతే మిడ్ మైనర్, లోతు పోతే ఏదుల రిజర్వాయర్, లోతు పోతే కొండపోషమ్మ, ఇంకా లోతు పోతే ఒట్టెం రిజర్వ్ సాగర్, పోతే కాళేశ్వరం, చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. రెగ్యులేషన్వి ఉద్యమాలు చేసినవి, రబ్బర్ బుడతం కాల్చినవి ఉన్నాయి. ఆ దినమున మా సోదరుడు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఉన్నవాడు. ఇవన్నీ జరిగినాయి కదా. కాబట్టి రెచ్చగొట్టే విధంగా దయచేసి యువటి ద్వారా మళ్ళీ చెప్తున్నాం. గతంలో గ్రూప్ 2, గ్రూప్ 1 విద్యార్థులకు పక్షాన్ని మాట్లాడినాం, డిఎస్సి విద్యార్థి పక్ష ఇదే వేదికగా మాట్లాడినాం. ఆ రోజు రెచ్చగొట్టిన బాగా ప్రయత్నం చేసినారు. కానీ విద్యార్థులు ఇదే వేదిక మీద చెప్పిన నాయకులు, విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాం, అయ్యింది. మరి ఈరోజు కూడా అదే పరిస్థితి. లగరచేర్లో కూడా రైతు పక్షాన్ని ఉంటాం. రైతులు బిడ్డలు, పాలమూరు బిడ్డలు
ఆగమైన బిడ్డలు వలస జీవులు కానీ తన బిడ్డలు తను ఎవరు చంపుకోడు ఆ విషయం ఉంది. రైట్ ప్రసాద్ గారు. సో ఏంటి మరి నిజంగానే ఈరోజు లగచర్లకు సంబంధించిన